బాస్ సీజన్ 9 వీకెండ్ అయితే వచ్చేసింది. వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్‌లో ఉండే రచ్చ మామూలుగా ఉండదు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి తన హోస్టింగ్‌తో అందరిని అదరగొట్టడమే కాకుండా తన బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ చేసిన తప్పులను ఎత్తి చూపిస్తూ హోస్ట్ నాగార్జున గారు అయితే ఫైర్ అవుతూ వచ్చేస్తూ ఉంటారు. అయితే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు ఈసారి హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ తనుజ దగ్గరికి వెళ్లారు. తనుజ ఎలా ఉన్నావు అని అడిగారు. తనుజ నేను బాగానే ఉన్నా సార్ అని అనడం. బిగ్ బాస్ నీకు ఒక గేమ్‌ని ఇవ్వడం జరిగింది. ఆ గేమ్‌ను నువ్వు కరెక్ట్‌గా ఆడావో లేదో ఎదుటి వ్యక్తి చెప్తాడు. నీకు నువ్వుగా చెప్పుకోకుండా. అసలు ఎదుటి వ్యక్తి చెప్పిన తర్వాత నువ్వు ఆ గేమ్‌ని నేను కరెక్ట్‌గా ఆడానని ఎలా చెప్తావు? అసలు ఎదుటి వ్యక్తి ఆ మాట నీకు చెప్పినప్పుడు అక్కడి నుంచి నువ్వు వెళ్ళి ఒక్కసారిగా బాత్రూమ్‌లోకి వెళ్ళి అక్కడ నుండి కన్నీరు పెట్టుకోవడం అన్నది కరెక్ట్ కాదు. ఎదుటి వ్యక్తి ఏది చెప్తే అదే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు చూసేవాళ్ళు కాబట్టి, మనం చేసేవాళ్ళం కాబట్టి. అది నువ్వు ఆడేటప్పుడు ఎదుటి వాళ్ళు చూసారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యింది. అది తప్పో, రైటో వాళ్ళు చెప్పగలిగారు. అలాంటప్పుడు నువ్వు దాన్ని ఫోన్స్‌గా తీసుకోవాలి తప్ప, నువ్వు దాన్ని తీసుకోకుండా వెళ్లి ఏడవడం అన్నది కరెక్ట్ కాదు. బిగ్ బాస్ హౌస్‌లో నువ్వు ఏడవడానికి రాలేదు. కరెక్ట్‌గా గేమ్ ఆడితే నువ్వు ముందడుగు వేస్తూ ఉంటావు అంటూ చెప్పుకొచ్చేశారు. మరి తనూజ చేసిన పనికి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు రెడ్ కార్డ్ ద్వారా బయటికి పంపేస్తారు. కన్నీరు ద్వారా అంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు.